ఆ నలుగురును కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం, గౌరవ కోర్టు కూడా వారికి రిమాండ్ విధించడం జరిగింది. అంటే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కూటమి నాయకులు చెప్పినటువంటి విషయాలు వాస్తవాలని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గత వైకాపా పాలనలో రాష్ట్రం సుమారుగా 300 పైగా దేవాలయాలపైన దాడులు జరిగాయి, విగ్రహాల ధ్వంసాలు జరిగాయి, టీటీడీలో అన్య మతస్థుల నియామకం జరిగింది, బస్సు టికెట్లపైన కూడా అన్య మత ప్రచారం చేశారు, కొండపైన అన్యమత గుర్తు, టీటీడీ వెబ్సైట్లలో అన్యమత బోధనలు, ఇలాంటి అనేక రకాలుగా భక్తుల మనోభావం దెబ్బతీసేటువంటి చర్యలు చేశారు. అప్పుడు వసతి, అద్దె, టోళ్ళు, ప్రసాదం ధరలను కూడా అనేక గోల్మాలు చేశారు. ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ఏవైనా కూడా తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఆ రోజు నెయ్యిలో కల్తీ జరిగిందని దానికి ఈరోజు నిదర్శనం ఈ ఆదాలతో సహా 4 నిందితులు అరెస్ట్ కావడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా కూడా వైకాపా నాయకులు వాస్తవాలను అంగీకరించండి. శ్రీవారితో ఆటలాడుకున్న వాళ్ళు కానీ, కొండపైన అక్రమాలు పాల్పడిన వాళ్ళు, వాళ్ళ గతి అదో గతి అనేది గత చరిత్రలో మనం చూసాం, మళ్ళీ చూడబోతున్నాం కూడా. ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానంతో చెలగాటమాడితే, దేవుడితో తప్పులు చేసినా దేవుడి ముందు దేవుడితో చెలగాటమాడితే మాత్రం వారికి శిక్ష తప్పదనే విషయాన్ని అందరూ గుర్తించుకోవాలి.